గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. సో ఈరోజు మనం సమాజంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రాణాంతకమైన ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడబోతున్నాం. అదే కొలోరెక్టల్ క్యాన్సర్ లేదా పెద్ద ప్రేగు క్యాన్సర్. ఒకప్పుడు వృద్ధులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్ మారుతున్న జీవన శైలి, జంక్ ఫుడ్ సంస్కృతి వల్ల ఇప్పుడు యువతలో కూడా విపరీతంగా పెరుగుతోంది. అసలు కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ అలవాట్లు ఈ క్యాన్సర్కు దారితీస్తాయి? దీనికి అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలేంటి? మరియు ముందస్తుగా దీనిని ఎలా నివారించవచ్చు? ఈ ముఖ్యమైన అంశాలపై మనకు అవగాహన కల్పించడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ అమూల్య గారు. డాక్టర్ అమూల్య గారితో మాట్లాడే ముందు వీక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు కూడా పేగు సంబంధిత సమస్యలు లేదా క్యాన్సర్ స్క్రీనింగ్ పై ఏవైనా అనుమానాలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి లైవ్లో డాక్టర్తో మాట్లాడొచ్చు. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు డాక్టర్ అమూల్య గారు? నైస్, థ్యాంక్ యూ. ఓకే, సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? అలాగే ఇది ఈ పెద్ద ప్రేగు భాగంలో మొదలవుతుంది అంటారు కదా, ఎలా స్టార్ట్ అవుతుంది? సో పెద్ద పేగు అంటే నార్మల్గా మనకి బాడీలో కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు అని 3 భాగాలు ఉంటాయి. పెద్ద పేగుని మళ్ళీ కోలాన్ అంటాం. అందులో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి: అసెండింగ్ కోలాన్, మిడిల్ కోలాన్ అండ్ డిస్టల్ కోలాన్ ఆర్ లెఫ్ట్ కోలాన్. అండ్ దెన్ వీ హ్యావ్ రెక్టమ్. రెక్టమ్ ఏంటంటే కోలాన్ ఆఖరి భాగం అనమాట. లాస్ట్ 12 నుంచి 15 సెంటీమీటర్స్ ఆఫ్ కోలాన్ ని రెక్టమ్ అని చెప్తాం. సో కోలాన్లో కానీ రెక్టంలో కానీ వచ్చే గడ్డల్ని కలిపి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. ఓకే, సో ఇది ఈ పెద్ద పెగుకు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఏదైనా రీజన్స్ 2 విధాలుగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి జెనెటిక్ రీజన్స్ ఆర్ హెరిడిటరీ రీజన్స్. ఏ అయితే ఉంటాయో ఇవి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. ఎవరికన్నా ఫ్యామిలీలో ఒకరికి కోలాన్ క్యాన్సర్ కానీ రెక్టమ్ క్యాన్సర్ కానీ ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలకు కానీ వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళకి కానీ ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, ఫెమిలియల్ ఎడ్నోమెటస్ పాలిపోసిస్, కొన్ని స్పెసిఫిక్ నేమ్స్తో ఈ సిండ్రోమ్స్ కూడా ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. ద అదర్ రీజన్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇస్ ఎక్వైర్డ్. ఎక్వైర్డ్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ప్రిడామినెంట్గా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ బయటపడడం జరిగింది. ఈ లాస్ట్ 20 yearsలో కోలోరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ 20% ఇండియాలో పెరిగింది. దీనికి రీజన్స్ వచ్చి ఇంక్రీస్డ్ వెస్టర్నైజేషన్. ఓకే, సో వీ హ్యావ్ మోర్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ ఆర్ ఒబేసిటీ, డెస్క్ జాబ్స్, నాట్ మూవింగ్ ఎనఫ్, యాక్టివిటీ లేకపోవడం, సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ కూడా ఆర్ ఫ్యాటీ డయట్ that is low in fiber and rich in fats. So these are all some of the reasons for acquired causes for colorectal cancers. ఓకే, సో మరి మ్యామ్, ఈ క్యాన్సర్ బారిన పడినప్పుడు ముఖ్యంగా కనిపించే ఆ ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఈ కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్ ఎలాగంటే చాలా కామన్, చాలా చిన్ని సిమ్టమ్స్తో బయటపడతాయి. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవి కానీ అలా వదిలేసి నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు కానీ పేషెంట్ హాస్పిటల్కి రావడం దాకా జరగకుండా చాలాసార్లు జరుగుతాయి. సో ఈ కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్ అంటాం. అంటే ఒక బవెల్ హ్యాబిట్ని ఆల్టర్ అవ్వడం. ప్రతి మనిషికి ఒక బవెల్ హ్యాబిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ హ్యాబిట్ మారడం, లేకపోతే విరోచనాలు అవ్వడం, మోషన్లో బ్లడ్ పడడం, అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి రావడం, రైట్ సైడెడ్ పెయిన్ మోస్ట్లీ, అండ్ ఇలాంటి కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటాం. సో ఇవి కానీ ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాటిని ఇగ్నోర్ చేస్తే ఇవి క్యాన్సర్ లక్షణాలుగా సూచించడానికి ఈజీగా ఉంటాయి. ఓకే, సో మ్యామ్, ఇప్పుడు మలంలో రక్తం పడడాన్ని చాలా మంది పైల్స్ అని అనుకుంటా ఉంటారు. మరి ఇలా జరిగినప్పుడు కూడా ఇది కొలోరెక్టల్ క్యాన్సర్ అని అనుకోవచ్చా మనం? అంటే ఈ పైల్స్ అని అనుకోవడం పేషెంట్స్ అనుకోవచ్చు, బట్ ఇఫ్ దే ప్రెజెంట్ టు ద డాక్టర్, పైల్స్కి కోలాన్ క్యాన్సర్కి చాలా చిన్న పరీక్షతో డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ప్రతిసారి బ్లీడ్ అవుతున్నప్పుడల్లా అది పైల్సే అయి ఉండక్కర్లేదు. పైల్స్ ఉండి కూడా పేషెంట్కి కోలాన్ క్యాన్సర్ యా రెక్టల్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఈ 2 కలిపి కూడా చాలాసార్లు పేషెంట్స్కి ఉండొచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే పైల్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నా అవి పైల్స్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి దానికి కావాల్సిన పరీక్ష ఏదైతే ఉంటుందో కొలనోస్కోపీ అని, అది వెంటనే చేయించుకుంటే లోపల ఏమన్నా క్యాన్సర్ ఉంటే అది ఎర్లీ స్టేజ్లో బయటపడడానికి
ఈజీగా ఉంటుంది. ఓకే. మరి ఈ పైల్స్‌కి, క్యాన్సర్‌కి ఉన్న డిఫరెన్స్ ఎలా గుర్తించాలి పేషెంట్స్? సో నార్మల్గా పేషెంట్స్ మా దగ్గరికి మోషన్లో బ్లడ్ పడుతుంది అని వస్తే వీ డూ ఎ సింపుల్ టెస్ట్ కాల్డ్ కొలనోస్కోపీ. ఓకే. కొలనోస్కోపీ అనే టెస్ట్ ఒకటి చేస్తాం. ఆ టెస్ట్ చేయడం వల్ల పెద్ద పేగు మొత్తం కూడా ఆ స్కోపీలో మాకు కెమెరాలో కనిపిస్తుంది. సో పైల్స్ అనేవి చాలా ఎక్స్టర్నల్గా యానల్ కెనాల్ అంటే పెద్ద పేగు కింది భాగంలో ఉంటాయి. సో కోలాన్ రెక్టమ్ మొత్తం కూడా ఈ కొలనోస్కోపీలో మాకు విజువలైజ్ అవ్వడం కుదురుతుంది. సో కొలనోస్కోపీ పాస్ చేయడం వల్ల ఏమన్నా ట్యూమర్స్ కోలాన్లో కానీ, పెద్ద పేగు స్టార్టింగ్ భాగంలో కానీ, మిడ్లో కానీ, లెఫ్ట్ కోలాన్లో కానీ ఐడెంటిఫై అయితే అవి వెంటనే పికప్ చేసి బయోప్సీ చేయడం జరుగుతుంది. అవి ఏమీ లేవు అంటే ఆఖరి చివర్లో ఉన్న పైల్స్ని ఒకటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సడన్‌గా ఒకవేళ ఓవర్ వెయిట్ అయిపోయారనుకోండి మ్యామ్, అంటే కారణం లేకుండా ఈ బరువు తగ్గడం, లేదంటే పెరగడం ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా, విపరీతమైన నీరసం అలాంటిదొచ్చినా, ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం కొలోరెక్టల్ క్యాన్సర్ కింద లెక్కేయొచ్చా? అడ్వాన్స్ స్టేజెస్లో జనరల్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ బిగినింగ్ స్టేజ్లో మనం ఇందాక మాట్లాడుకున్న సిమ్టమ్స్ అన్నీ బయటపడతాయి. కొంచెం కడుపు నొప్పి రావడం, లేకపోతే బవెల్ హ్యాబిట్స్ అనేవి ఆల్టర్ అవ్వడం, మలబద్ధకం రావడం, విరోచనాలు అవ్వడం, లేదంటే మోషన్లో అకేషనల్గా బ్లడ్ స్ట్రీక్స్, తర్వాత ఫ్రాంక్ బ్లీడింగ్ రావడం. కానీ ఎప్పుడైతే ఈ ఫ్రాంక్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుందో, అంటే ఎక్కువ బ్లీడ్ అవుతుందో, అప్పుడు పేషెంట్ ఆటోమేటిక్గా అనీమిక్ అవుతారు. అంటే బ్లడ్ చాలా పోతుంది కాబట్టి నీరసంగా ఉంటారు, వెయిట్ కూడా చాలా తగ్గిపోతారు, ఎపిటైట్ అనేది పోతుంది, అంటే ఆకలి అనేది పోతుంది. సో ఇవన్నీ కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ కన్నా అడ్వాన్స్డ్ సిమ్టమ్స్. అంటే ఆల్రెడీ పేషెంట్ చాలా ఇయర్స్గా ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల బాధపడుతూ అది ఇంకా బయటపడలేదని అర్థం. ఓకే. సో బిగినింగ్ స్టేజ్లో మనం ఇలాంటి ఫ్రాంక్ సిమ్టమ్స్ మనం చూడం. సో చూసేవి ఏంటంటే అకేషనల్గా మోషన్లో బ్లడ్ పడడం, లేకపోతే మోషన్ డార్క్ కలర్గా రావడం, తనకున్న బవల్ హ్యాబిట్స్ ఆల్టర్ అవ్వడం, కొంచెం నీరసం రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో కనిపిస్తాయి మనకి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా కూడా బవల్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే వేగ్ అబ్డామినల్ పెయిన్ కానీ, బ్లీడింగ్ అకేషనల్ ఆర్ స్పాటింగ్ బ్లీడింగ్ కానీ, బ్లాక్ కలర్డ్ మోషన్ 2 or 3 ఎపిసోడ్స్ అలా వచ్చినా కానీ, అవి ఎక్కువ రోజులు డిలే చేయకుండా ఓవర్ 1 month ఈ సిమ్టమ్స్ కానీ కంటిన్యూ అయితే ఇమీడియట్గా వచ్చి ఇవాల్యుయేట్ చేయించుకొని కొలనోస్కోపీ చేయించుకుంటే ఎర్లీ స్టేజ్లోనే కోలాన్ క్యాన్సర్ కానీ, రెక్టమ్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే హెల్త్ ఇష్యూస్ మనకి ఏది వచ్చినా కూడా ముందుగా మనం మాట్లాడుకునేది మన లైఫ్ స్టైల్స్ గురించి. ఎందుకంటే మన లైఫ్ స్టైలే చాలా వరకు వీటికి రీజన్ అని అనుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు దీనికి, ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో దీనికి మన లైఫ్ స్టైల్కి ఎంతవరకు కారణం ఉంటుంది? కోలోరెక్టల్ క్యాన్సర్స్కి చాలా వరకు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి అట్రిబ్యూట్ చేయొచ్చు. సో యాక్చువల్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఇండియాలో ఇదివరకు ఇంతగా చూడలేదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ వెస్టర్న్ డిసీజ్ ఆర్ డిసీజ్ సీన్ ఇన్ కొకేషియన్ పాపులేషన్ అంటాం. అంటే అమెరికన్స్ అండ్ యూరోపియన్స్ బేసిక్గా. ఎందుకంటే వాళ్ళ డైట్ వచ్చి ఇట్ విల్ బీ లెస్ ఫైబర్, హై ఫ్యాటీ డైట్, అండ్ దే హ్యాడ్ ఇంక్రీజ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళల్లో ఎక్కువ ఉండేవి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఒబీస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ద లాస్ట్ 20 years వీ హ్యావ్ సీన్ 20% ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇన్ ఇండియన్ పీపుల్. ఎందుకంటే వీ హ్యావ్ స్టార్టెడ్ అడాప్టింగ్ దట్ వెస్టర్న్ లైఫ్ స్టైల్. మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ నౌ ఇస్ డెస్క్ జాబ్స్, అందరూ కూర్చొని పనిచేసే జాబ్స్, యాక్టివిటీ తక్కువ, ఒబెసిటీ రేట్ ఎక్కువైంది. ఈవెన్ మన డైట్ కూడా ట్రెడిషనల్ ఇండియన్ మీల్ నుంచి వీ హ్యావ్ గాన్ టు దట్ హై ఫ్యాటీ డయట్ విత్ లెస్ ఫైబర్. ఆల్కహాల్ కన్సంప్షన్ హ్యాస్ బికమ్ వెరీ సోషల్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. అండ్ అన్లైక్ ఎర్లియర్, ఇదివరకు ఇట్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ 60 years అబవ్ వాళ్ళకే చూసేవాళ్ళం కోలాన్ రెక్టల్ క్యాన్సర్స్. కానీ ఇప్పుడు ఇండియన్ పాపులేషన్లో వీఆర్ సీయింగ్ డిసీజ్ ఫ్రమ్ 45 years ఆన్వర్డ్స్. సో ఏదైతే డిసీజ్ ఇది ఓల్డర్ పీపుల్లో వచ్చే డిసీజ్ అనే అనుకున్న డిసీజ్ ఇప్పుడు నౌ వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ డెఫినెట్లీ మచ్ యంగర్ పాపులేషన్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ, ఐ మీన్ అట్లీస్ట్ మోస్ట్లీ అట్రిబ్యూటెడ్ టు లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ హ్యాపెండ్ ఓవర్ ద లాస్ట్ 20 years. సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఓకే. సో అమూల్య మ్యామ్, ఇప్పుడు ఇందాక మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ లైఫ్ స్టైల్ వల్ల చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి. అయితే ఈ ప్రాసెస్ చేసిన మాంసం కానీ, ఈ రెడ్ మీట్ కానీ ఏదైతే ఉందో వీటిని తినడం వలన కూడా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా?
యా సో దట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే అందులో ఒక భాగం ఇది. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఇదివరకు అలవాటు లేదు మనకి. ఒక 20 years బ్యాక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉండేది. ట్రూ. సో ఇప్పుడు అన్ని చోట్ల ప్రాసెస్డ్ ఫుడ్స్ అవైలబుల్గా ఉండడం, మన డైటరీ ఫైబర్ ఏదైతే ఉందో దాన్ని ఈ వైట్ ఫ్లోర్తో కానీ లేకపోతే ప్రాసెస్ ఫుడ్స్తో కానీ చేంజ్ చేయడం వల్ల దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై ఇన్సిడెన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. దాంతోపాటు రెడ్ మీట్ కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవ్వడం. సో ప్రాసెస్ ఫుడ్స్ అండ్ రెడ్ మీట్ అనేది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. దానికంటే వైట్ మీట్ అంటారు, లీన్ ఫిష్ కానీ లేకపోతే లీన్ చికెన్ కానీ, దే ఆర్ ఓకే ఈవెన్ ఫర్ నాన్ వెజిటేరియన్స్. బట్ ఈ రెడ్ మీట్ అనేది ఇట్ కంటైన్స్ ద మ్యాక్సిమమ్ రిస్క్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. సో ఈ అలాగే ఎక్కువగా అంటే మనం ఆల్కహాల్ తీసుకునే పీపుల్ కానీ స్మోక్ చేసే వాళ్ళు కానీ ధూమపానం, మద్యపానం, అలాగే ఈ ఊబకాయం కూడా, ఈ మూడు మన కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ను ఏమైనా పెంచుతాయా? ఒకవేళ పెంచితే ఎలా పెంచుతాయి? సో ఆల్కహాల్ స్మోకింగ్, యాక్చువల్గా స్మోకింగ్ కంటైన్స్ సిగరెట్ స్మోక్ టొబాకో స్మోక్ కంటైన్స్ సో మెనీ కార్సినోజన్స్. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్కి కారణమయ్యే కణాలు అనమాట. సో ఈ కార్సినోజన్స్ ఏవైతే ఉన్నాయో టొబాకో స్మోక్లో సమ్ హండ్రెడ్స్ ఉంటాయి. సో ఈ టొబాకో స్మోక్ అనేది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు అన్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్కి. అంటే అది బాడీలో ఉన్న ఆర్గన్స్ని డైరెక్ట్గా డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఆల్కహాల్ ప్రాసెస్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్. డైరెక్ట్ డిస్ట్రక్షన్ చేయదు, కానీ ఆల్కహాల్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం దాని క్యూములేటివ్ ఎఫెక్ట్ కూడా కోలాన్ మీద, రెక్టమ్ మీద పడుతుంది, లైక్ ఎనీ అదర్ ఆర్గన్. బట్ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో మెయిన్ రీజన్ ఒబెసిటీ అని ఒకటి చెప్పొచ్చు. ఊబకాయం అంటాం కదా. సో వెయిట్ అనేది BMI, మన బాడీ మాస్ ఇండెక్స్ కంటే కానీ వెయిట్ అబవ్ ఉంటే, ఒక 5 to 10 అబవ్ ఉంటే వీళ్ళల్లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే రీజన్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా బేసిక్గా ఫ్యాట్ మెటబాలిజం. సో ఆ ఫ్యాట్ మెటబాలిజం అనేది ప్రాపర్గా జరగకుండా స్టోర్డ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం. సో ఇవి ఒక మెయిన్ రీజన్స్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఓకే. బై ఎనీ ఛాన్స్, నాకు తెలిసి మీరు ముందు చెప్పినట్టున్నారు, బట్ ఇది ఏమైనా అంటే జెనెటిక్స్ లో భాగంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? జెనెటిక్ అండ్ హెరిడిటరీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది ఒక సపరేట్ విభాగం అనమాట. వీళ్ళల్లో ఈ ఎక్స్పోజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూడం. అంటే చిన్న వయసులోనే వీళ్ళల్లో కోలాన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతాయి. చాలా చిన్న వయసులోనే కోలాన్ మొత్తం పాలిప్స్ ఉండడం, రెక్టల్ పాలిప్స్ ఉండడం, అవి ఓవర్ నెక్స్ట్ 5-10 yearsలో క్యాన్సర్స్గా మారిపోవడం. సో ఇలాంటి వాళ్ళల్లో వీళ్ళు స్మోక్ చేశారని లేకపోతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారని, ఒబీస్గా ఉన్నారనే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే రెడ్ మీట్ ఎక్కువ తింటున్నారనే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కనిపించకపోవచ్చు. సో వీళ్ళల్లో డెఫినెట్ ఫ్యామిలీ లీనియేజ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఒక జీన్ ఏదైతే ఉంటుందో అది ఆల్టర్డ్ ఉంటుంది. సో దీనివల్ల ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే, ఫ్యామిలీలో కానీ కోలాన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళల్లో ఆ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఒకసారి జెనెటిక్ టెస్టింగ్లో వీళ్ళకి కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే జీన్ ఉంది అంటే వీళ్ళని ఫ్రీక్వెంట్గా స్క్రీన్ చేస్తాం. సో స్క్రీనింగ్ పద్ధతికి మనం యూజ్ చేసేది కొలనోస్కోపీ. సో నార్మల్గా 45 to 50 years అబవ్ కంటే తర్వాత ముందర కొలనోస్కోపీ చేయాల్సిన అవసరం నార్మల్ పేషెంట్స్కి ఉండదు, ఒక స్క్రీనింగ్లో భాగంగా. బట్ ఇలాంటి ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఒక 25 to 30 years ఉన్నప్పటి నుంచే వాళ్ళని స్క్రీనింగ్కి పిలుస్తాం. ఎవ్రీ ఇయర్ వీళ్ళకి కొలనోస్కోపీ చేస్తూ ఉంటాం. సో వీళ్ళకి కొలనోస్కోపీ చేస్తూ ఉండడం వల్ల ఏదన్నా ఇలాంటి ఒక పాలిప్ డెవలప్ అయినా లేకపోతే పాలిప్ ఉండేది క్యాన్సర్గా మారుతుందా ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ పాలిప్ రిమూవల్ కానీ లేకపోతే అది పెద్దదైతే దానికి కావాల్సిన సర్జరీ కానీ ముందే చేయడం అనేది జరుగుతుంది. ఈ పాలిప్ అనేది పేగులలో వస్తూ ఉంటుంది మనకి. పాలిప్ అనేవి ఏంటంటే ఒక చిన్నగా ఒక మాస్ లాగా పేగుల్లో డెవలప్ అవుతుంది. సో ఈ పాలిప్స్ అన్ని క్యాన్సర్స్ అయితే కావు. చాలా వరకు పాలిప్స్ బినైన్ పాలిప్స్గా ఉంటాయి, అంటే క్యాన్సర్ కాని పాలిప్స్. ఒక అవుట్ గ్రోత్, ఒక ఇంటెస్టైన్ నుంచి ఒక లోపలికి, ఇంటెస్టైన్ అనేది ఒక ట్యూబ్లా ఉంటుంది, పెద్ద పేగ అనేది, ఆ ట్యూబ్లో ఒక అవుట్ గ్రోత్ లాగా పాలిప్స్ డెవలప్ అవుతాయి. సో పాలిప్స్ డెవలప్ అయినప్పుడు పాలిప్ చూడగానే అది క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొలనోస్కోపీ చేసి దానికి వెంటనే పాలిపెక్టమీ అనే ఒక చిన్న బయాప్సీ ప్రొసీజర్ చేస్తాం, లేదంటే కంప్లీట్గా పాలిప్ రిమూవల్ అన్న చేస్తాం. సో ఇలా చేసినప్పుడు ఆ పాలిప్ ఏంటి అనేది మనం ముందే తెలుసుకోవడానికి మనకి ఒక టైం కానీ ఒక వీల్ కానీ కుదురుతుంది. సో ఆ పాలిప్ కానీ ఒకవేళ క్యాన్సర్ కాదు అనుకుంటే కొన్నిసార్లు పాలిప్ని తీసేసి వదిలేస్తాం, లేదంటే మరీ చిన్నగా ఉంటే పాలిప్ని తీయకుండా కూడా మానిటర్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కొలనోస్కోపీ అనే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మరి ఆ ట్రీట్మెంట్ని ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అది?
సో నార్మల్గా మనం ఇండియాలో ఏం చేస్తున్నామంటే కొలనోస్కోపీ పేషెంట్ సిమ్టమ్స్తో వస్తే చేస్తున్నాం. సో యాజ్ వి డిస్కస్డ్ ముందు సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్, బవల్ హ్యాబిట్స్ ఆల్టర్ అయినా, లేకపోతే మోషన్లో బ్లడ్ పడుతున్నా, లేకపోతే వేగ్ అబ్డామినల్ పెయిన్, కడుపు ఉబ్బసము, ఏదన్నా వాళ్ళకి డిఫరెన్స్ అనేది కనిపించినప్పుడు వాళ్ళ బవల్ హ్యాబిట్స్లో వాళ్ళు వెంటనే కానీ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళకి మేము రాసే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అండ్ కొలనోస్కోపీ. సో ఈ 2 టెస్ట్ చేయడం వల్ల మొత్తం పేగంతా స్కోప్లో చూసి, కెమెరాలో చూసి వీ కెన్ ఐడెంటిఫై ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ట్యూమర్స్ లాగా అనిపిస్తున్నాయా అని. ఇవేమీ లేవు అంటే 60 years అబౌవ్ డెఫినెట్గా ఇయర్లీ వన్స్ కొలనోస్కోపీ చేయించుకోమని చెప్తాం. అదే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మచ్ ఎర్లియర్ 20-25 years నుంచి ఇయర్లీ కొలనోస్కోపీ చేయించుకోమని చెప్తాం. ఓకే. మరి ఈ క్యాన్సర్ని కనుక మనం ముందుగానే గుర్తిస్తే ఇప్పుడు దీన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యమేనా మనకి? యా, కోలోన్ రెక్టల్ క్యాన్సర్స్ యాక్చువల్గా చాలా మంచిగా ఉంటాయి. అంటే బిహేవియర్ వైజ్ దే ఆర్ వెరీ గుడ్. వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా, చాలా వరకు పేషెంట్ని కంప్లీట్గా నయం చేసేటట్టే ఉంటాయి ఈ ట్రీట్మెంట్స్. సో నార్మల్గా మనం పేషెంట్స్కి ఎలా అయితే చెప్తామంటే క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ దానికి ఫాలో అప్ అనేది ఉండాలి, ఎప్పుడైనా అది తిరగబడవచ్చు అనేది. బట్ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో లైఫ్ లాంగ్ ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు బ్రతికే కాలంలో ఏమీ తగ్గకుండా నార్మల్ లైఫ్ స్పాన్ అనేది చాలా మంది పేషెంట్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో బయటపడిన వాళ్ళకి ఉంటుంది. 4th స్టేజ్లో బయటపడిన వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దేంతో అయితే మనం పేషెంట్ బతికే కాలాన్ని కన్సిడరబుల్గా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇంక్రీజ్ చేయవచ్చు అని. సో ఇట్స్ కంప్లీట్లీ క్యూరబుల్ డిసీజ్. ఇఫ్ లాస్ట్ స్టేజ్లో కనుక వాళ్ళకి ఈ విషయం తెలిస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి? సో ఎనీ అదర్ క్యాన్సర్ లైక్ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా 4 స్టేజెస్లో ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 and 4. 1, 2 and 3 వచ్చి కంప్లీట్గా చాలా వరకు ట్రీట్ చేస్తాము. ఓకే. 4th స్టేజ్లో మాత్రం సర్జరీ చేసినా కీమోథెరపీ అవసరం పడవచ్చు. కొన్నిసార్లు మరీ అడ్వాన్స్ డిసీజ్ అయితే సర్జరీ చేయకుండా కీమోథెరపీ ఇస్తాము. కొన్నిసార్లు డిసీజ్ పేషెంట్ అబ్స్ట్రక్షన్లో వచ్చినా, లేకపోతే పేషెంట్కి మోషన్ వెళ్ళే ద్వారం కంప్లీట్గా బ్లాక్ అయిపోయినా, ఎందుకంటే ఇది ఒక ట్యూబ్లా ఉంటుంది కోలాన్ అనేది. కొన్నిసార్లు ట్యూమర్ వల్ల ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోతే పేషెంట్ అబ్స్ట్రక్షన్లో వస్తారు. సో అలాంటి వాళ్ళకి టెంపరరీ కోలాస్టమీస్ అని, ఇలియాస్టమీస్ అని పెడతాం. సో స్టేజ్ 4 తప్ప ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. స్టేజ్ 4లో కూడా చాలా వరకు చాలా పేషెంట్కి చాలా హెల్ప్ చేయొచ్చు. అంటే ఈ సక్సెస్ రేట్ అప్రాక్సిమేట్లీ మనం ఎంత అనుకోవచ్చు? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టెల్ ఇన్ నెంబర్ లాగా కాకుండా కూడా చాలా మంది పేషెంట్స్, ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది పేషెంట్స్ దే కమ్ టు అస్ అట్లీస్ట్ ఇన్ స్టేజ్ 2 and stage 3. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, లేదంటే మోషన్కి వెళ్ళడం కష్టం అవ్వడం, బవల్ హ్యాబిట్స్ బాగా ఆల్టర్ అవ్వడం, ఇవన్నీ స్టేజ్ 2 and 3లో స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఆ టైంలో మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఇమీడియట్గా దానికి ఏదైతే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందో, కంప్లీట్గా డిసీజ్ని రిమూవ్ చేసి ఇరాడికేట్ చేసే ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. సో ఇందులో ఉన్న ఈ ట్రీట్మెంట్లో మెయిన్ భాగం వచ్చి సర్జరీ. సో సర్జరీ ద్వారా స్టేజ్ 1 and stage 2 పేషెంట్స్ని కంప్లీట్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు స్టేజ్ 3, అలాంగ్ విత్ సర్జరీ చేసి అలాంగ్ విత్ దట్ కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మ్యామ్ ఈ క్యాన్సర్ చికిత్సలో ఈ లాప్రోస్కోపిక్ లేదంటే ఈ రోబోటిక్ సర్జరీల పాత్ర ఏంటి? సో కోలోరెక్టల్ క్యాన్సర్స్ లాప్రోస్కోపీ ద్వారా, రోబోటిక్ ద్వారా చాలా సులువుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ 2-3 స్టేజెస్కి సర్జరీనే మెయిన్ ట్రీట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ హోల్ కోలోరెక్టల్ క్యాన్సర్ అనే ఒక ఎంటిటీ లాగా తీసుకుంటే దీనికి ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్. ఓకే. సో రేడియేషన్ రోల్ కానీ, కీమోథెరపీ రోల్ కానీ డెఫినెట్గా ఉంది, కానీ ఇట్ ఈస్ ఓన్లీ అన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్. అంటే సర్జరీతో పాటు హెల్ప్ చేసే ట్రీట్మెంట్స్ అవి. సో ఎర్లియర్ మనం ఏం చేసేవాళ్ళం, ఒక 30 years బ్యాక్ దాకా మొత్తం ఈ ఆపరేషన్ చేయాలంటే మొత్తం పైనుంచి కింద దాకా కట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ 1 centimeter ఇన్సిషన్స్, ఒక 1 centimeter ఇన్సిషన్స్ అబ్డామిన్లో పెట్టి ఆ ఇన్సిషన్స్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ. సో ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చే ఒక 100 పేషెంట్స్లో 80-90 పేషెంట్స్కి లాప్రోస్కోపిక్, రోబోటిక్ పద్ధతుల్లోనే ఈ సర్జరీ చేయడం జరుగుతుంది.
సో Okay. ఈ అడ్వాంటేజ్ ఇస్ దట్ పేషెంట్కి రికవరీ ఫాస్టర్ ఉంటుంది. ఓపెన్ సర్జరీలో పేషెంట్స్ ఒక 10 days దాకా హాస్పిటల్లోనే ఉండడం, ఇంటికి వెళ్ళిపోయాక ఒక 2-3 weeks కంటే ఎక్కువ టైం పట్టడం, కంప్లీట్ రికవరీ, వాళ్ళ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇవి జరిగేవి. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ రోబోటిక్ పద్ధతితో కానీ లాప్రోస్కోపిక్ పద్ధతితో కానీ ఓకే. పేషెంట్స్ హాస్పిటల్లో 3rd or 4th డే డిశ్చార్జ్ అయిపోతారు. ఇంట్లో ఒక 1 weekలో కంప్లీట్గా వాళ్ళు దిల్ గెట్ కంప్లీట్లీ రీహాబిలిటేటెడ్. సో సెకండ్ 2 weeks తర్వాత వాళ్ళు దే గో బ్యాక్, మోస్ట్ ఆఫ్ దెమ్ గో 90% ఆఫ్ దెమ్ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు, నార్మల్ డే టు డే యాక్టివిటీస్కి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అమూల్య మ్యామ్. సో కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు, స్క్రీనింగ్ ప్రాధాన్యత, ఇంకా నివారణోపాయాల గురించి చాలా చక్కగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వివరించారు మేడం. ముఖ్యంగా పైల్స్కి, క్యాన్సర్కి ఉన్న తేడాలను గుర్తించడం ఎంత అవసరమో మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.